ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరోపక్క ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతోంది. అలాగే 48 గంటల్లో లేదు 24 గంటల్లోనే వాళ్ళకు అమౌంట్ అకౌంట్లో పడిపోతుంది అని చెప్పి కూటమి గవర్నమెంట్ చెప్తున్నా కూడా మరి వైసీపీ అయితే దీనిపై వక్రభాష్యం చేస్తూ వస్తోంది. రైతులకు అండగా ఉంటామని పోరుబాట దీక్షలు కూడా చేసి మరి ఇక మీదట కూడా ఆ దీక్షలు ఉండబోతాయి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో అసలు రైతులు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకునేందుకు ఈరోజు స్వయంగా చంద్రబాబు గారి రంగంలోకి దిగి ఇటు రైతు కొనుగోలు కేంద్రాలను కావచ్చు, సిబ్బందులను, రైతులను ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇక అధికారులను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ముఖ్యంగా కావాల్సిన అధికారుల నుంచి డాక్యుమెంటేషన్ కాదు, ఈ రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కావాలి అని చెప్పి కూడా ఆయన అధికారులను కొంచెం హెచ్చరించారు. ఇక ఈ నేపథ్యంలో మరి అసలు ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలు అంశం ఎలా ఉంది, అసలు రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు, మరి వాళ్ళకి సక్రమంగా అమౌంట్ పడుతుందా లేదా, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ అంకంరావు గారు, మీరు చెప్పండి, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంది. ఇప్పుడు తడిసిన ధాన్యం మొన్న ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినా కూడా కొనుగోలు ఇంకా జరుగుతూనే ఉంది. 24 లేదా 48 గంటల్లో అమౌంట్ పడిపోతుంది అని చెప్పి కూడా మనోహర్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ వైసీపీ మాత్రం దీనిపై దుష్ప్రచారం చేస్తూ వాళ్ళని మభ్యపెట్టేందుకు దీక్షలు కూడా ప్రారంభించింది. సో ఎలా చూడొచ్చు అంటారు, మీరేం చెప్తారు దీని గురించి? తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతులకి ఏం చేయాలి, ఏం చేస్తున్నారు అనే దాని మీద మాట్లాడుకుందాం. తర్వాత వాళ్ళ గురించి మనం వెళ్దాం. రైతులకు సంబంధించి ఇప్పుడు అకాల వర్షాలు, ఈ తుఫాన్ల వల్ల దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ధాన్యం అంటే ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు మిషన్ ద్వారా కోస్తున్నారు కాబట్టి ధాన్యాన్ని ఆరబెట్టుకునే కార్యక్రమంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. దానికి సంబంధించినంత వరకు అంటే గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించే ధాన్యంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 17% లోపు తేమ ఉండాలి. అది దాటిన తర్వాత ఇబ్బంది ఏదైనా సరే. అంటే కొంతమంది ఇబ్బందుల వల్ల అంటే పట్టలు లేని వాళ్ళు, ఆరబెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండేవాళ్ళు, కోసిన వాళ్ళకి వర్షం వస్తుందని భయం కొద్దీ అవి మిల్లుకి తరలించేవాళ్ళు, వాళ్ళు కొంతమంది దగ్గర మిల్లర్సు నాకు తెలిసినంత వరకు 1300 నుంచి 1400 రూపాయల లోపు మాత్రమే కొంటున్నారు. ఇక ప్రభుత్వం సేకరించే ధాన్యానికి 1750 రూపాయలు, అంటే 1725 రూపాయలు ఆ రోజే పడుతున్న 24 గంటల్లో, లేదంటే 48 గంటల లోపు అందరికీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కువగా తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, లేదంటే అధికారులు కూడా గుర్తించేసి ముందుగానే దాన్ని తేమ ఎక్కువ శాతం ఉన్నదాన్ని మాత్రం పక్కన పడేస్తున్నారు. 17% లోపు ఉన్న అన్ని ధాన్యాలను కూడా వెంటనే వాళ్ళు తీసుకుంటున్నారు. దీనికి పారదర్శకంగా రైతులకు సంబంధించి మండల వారీగా వాళ్ళ నమోదు కార్యక్రమం కూడా ఇప్పుడు పూర్తయింది. ఎవరైతే ఆ నమోదు కార్యక్రమంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ధాన్యం మొత్తం కూడా ప్రభుత్వమే కొంటుంది, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారంలో ఉండగా రైతులకి ఏం జరిగేదంటే 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం కూడా కొంతమంది రైతులకి ఈ ధాన్యం సేకరించిన రైతు భరోసా కేంద్రాల నుంచి డబ్బులు పడేవి కాదు. దానికి తోడు తరుగని చాలా రకరకాలుగా ఆ రోజు వాళ్ళు ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఇవాళ అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఈ ధాన్యాన్ని ఈ ప్రభుత్వం పక్వేర్ చేస్తూ ఉంది. దీంట్లో ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట కాస్త అక్కడక్కడ ఆటంకాలు ఎదురైనప్పుడు, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని పర్యవేక్షణ చేసి ఎక్కడేం పొరపాటు జరుగుతుందంటే మంత్రులు కూడా వెళ్ళటం కూడా జరిగింది, వాళ్ళందరూ కూడా పరిశీలించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం దీని ఒక్కడితోటే ఆపలేదు. ఇప్పుడు నెక్స్ట్ రైతులతోటి అనుసంధానం చేస్తూ ఆ కాలువలు తవ్వే కార్యక్రమం కావచ్చు, చాలా చోట్ల గుర్రపడెక్కాకు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. కొన్ని కాలువల మరమ్మతులు కూడా జరగలేదు గత 5 సంవత్సరాల్లో. వాటికి సంబంధించిన వివరాలతో కూడినటువంటి రైతులకి చెబుతూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే గతంలో కూడా అంటే ఎవరైతే ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించేవాళ్ళండి. భూసార పరీక్షలు అంటే దాంట్లో వాళ్ళకి ఎట్లా ఉంది, ఏంటి, జింకు లోపం ఉందా, లేకపోతే దానికి సంబంధించిన భూసార పరీక్షలన్నీ చేసి వాళ్ళకి సబ్సిడీ మీద ఇవన్నీ అందజేయడం కూడా జరిగేది. అంటే దాంట్లో వాళ్ళు ఏమేమి కలపాలి అనే దాని మీద దాన్ని ఎక్కడి నుంచి ఉండయి ఎక్కడ వాళ్ళే చెప్పేసి అందజేయడం కూడా జరిగి ఉండేది.
అట్లానే రైతులకు సంబంధించి గతంలో నాణ్యమైన విత్తనాలు బయట మార్కెట్లో 10 రూపాయలు ఉంటే ప్రభుత్వం రైతులకు 5 రూపాయలకి అందజేసేది నాణ్యమైన విత్తనాలు. ఇక్కడ ఎలాంటి ఈ అయిపోయిన తర్వాత తప్ప మిగిలిన వ్యాపారస్తుల దగ్గర నుంచి రైతులు కొనేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ఈ అందుబాటులోకి వచ్చినంత వరకు ముందు ఇవే తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ కార్యక్రమంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్కడ ఉన్నా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ వర్ష ప్రభావంతో ఇంకా వదిలిపెట్టలేదు కొన్ని చోట్ల. నేను నిన్నే గుంటూరు నుంచి రావడం కూడా జరిగింది. ఈ జరుగుతూ ఉంటే అక్కడ ఇంకా రైతులు అండి నిన్న మొన్న కోసిన వాడు కూడా ఉన్నారు. నిన్న ఉదయం కూడా కాస్త తుప్పరబడింది మా గుంటూరు ప్రాంతంలో, అంటే తెనాలి ఏరియా కాడి నుంచి మొదలుపెట్టేస్తే ఇలా వర్షం కొంత పడతానే ఉంది. ఇంకా రైతులు అంటే చిన్న చెదురు దానికి పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఆరుదల కొంచెం ఆలస్యం అయింది. ఎండకు వస్తూ ఉంది, ఎండపొడ కూడా తగులుతూనే ఉంది. ఇప్పుడు ఈ సేకరణ బియ్యానికి సంబంధించి అంటే ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్నాడు దాన్ని కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాని ప్రకారం కావచ్చు, చూసుకుంటూ ఉంటే ఏ రైతు కూడా భయపడాల్సిన అవసరం కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు చేయాల్సిందల్లా ధాన్యాన్ని కొంచెం ఆరబెట్టుకుంటూ ఉంటే చాలు. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు. నేను చూసిన ప్రాంతాలన్నింటిలో కూడా రైతులైతే సంతోషంగా ఉన్నారండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ కోరుకున్న విధంగా ఈరోజు బయటతో పోల్చుకుంటా ఉంటే మిల్లర్స్కి ఇస్తే చాలామంది జంప్ అవుతున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం మనం. ఆ ఇబ్బందులు లేకుండా 48 గంటలలోపు డబ్బులు పడుతున్నాయి. రెండోది అదనంగా కూడా చెల్లిస్తున్నారు. 375 రూపాయలు అదనంగా చెల్లించడం అంటే మామూలు విషయం కాదు. అది నిజంగా రైతులు సంతోషంగానే ఉన్నారు. సహజంగానే ఇప్పుడు వాళ్ళు చెప్పే ఈ ధర్నాలకు కావచ్చు, కార్యక్రమాలకు కావచ్చు, నిన్న ఎంతమంది రైతుల శాతం వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. రైతులైతే చాలా తృప్తికరంగా ఉన్నారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. పార్టీలకు అతీతంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా తృప్తికరంగా అయితే ఉన్నారు. రైట్ సార్, ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వచ్చారు, రైతులతో సిబ్బందితో ముఖాముఖి అక్కడంతా పర్యవేక్షించడం కూడా జరిగింది. సో ఏమైనా ఉన్నా కూడా అధికారులను కూడా ఎలక్ట్ చేశారు. మీరు ఏమైనా నిర్లక్ష్యం వహించినా కూడా నేను IVRS కాల్స్ ద్వారా వాళ్ళ సమస్యలను తెలుసుకుంటాను, సో మీరు జాగ్రత్తగా పనిచేయండి అని కూడా చెప్పారు. ఇంతకన్నా ఒక ముఖ్యమంత్రి గారు చేయగలిగింది ఏముంటుంది? అండ్ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఇప్పుడు రైతుల గురించి పోరాడుతున్నారు, అప్పట్లో రైతు సమస్యలపై ఆయన ఏ విధంగా దృష్టి పెట్టారు? అసలు రైతు సదస్సులు నిర్వహించారా? ఆయన హయాంలో ఎలా ఉండేదంటే మీరేం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి రైతుల విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. అసలు రైతులు అయితే జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయి చాలా కాలం అయింది. మీకు ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడులో ఉన్న ఒక విలక్షణ నాయకుడి లక్షణం ఒకటి మీకు చెప్తా. అంటే మీరు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గురించి మీరేంటి మాకు చెప్పేది అనుకోవచ్చు, కానీ ఒక పెక్యులియర్ లక్షణం చెప్తా. ఈ ధాన్యం సేకరణకి సంబంధించి ఎక్కువ కంప్లైంట్లు వచ్చింది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎక్కువ కంప్లైంట్లు వచ్చినాయి. అక్కడే ఈ సాక్షి వాళ్ళు కొంతమంది రైతుల్ని పోగేసి అంటే 4-5 ధర్నాలు చేయించి ఆ వార్తల్ని వాళ్ళ పేపర్లో వేసుకొని ఆ ఫోటోలతో సహా 5-6 రైతుల్ని నిలబెట్టి ధర్నా చేస్తున్నట్టు, దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నట్టు వేసి వాళ్ళ పేపర్లో వేసుకొని సంతోషపడ్డారు. అసలు ఏ లీడర్ అయినా సరే మామూలుగా అట్లా వ్యతిరేకత ఉన్నది, కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి అంటే ఆ జిల్లాని అవాయిడ్ చేసి వేరే జిల్లాకి వెళ్తాడు ఏదన్నా ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలంటే. మరి చంద్రబాబు నాయుడు మరి ఆయన ఏం ఆలోచిస్తాడో మనకు తెలియదు, కానీ కరెక్ట్గా ఎక్కడైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కువ కంప్లైంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి విజిట్ పెట్టుకున్నాడు, ఫీల్డ్ విజిట్. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్న విలేజ్, ఆ విలేజ్ పేరు గంగూరు. మీరు కావాలంటే మొత్తం ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉందో కూడా చూసుకోండి. 100% వైసీపీ ఓటర్లు ఉన్న విలేజ్ గంగూరు. ఆ ఊరికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. ఆ ఊరికి నిజంగా మామూలుగా అయితే వేరే ముఖ్యమంత్రులు ఎవరన్నా అయితే అందరూ వైసీపీ వాళ్ళు ఉన్నారు, మనం వెళ్తే డౌన్ అని గొడవ చేస్తారేమో,
నల్ల జెండాలు చూపిస్తారేమో మనకి మరి ముఖ్యంగా వేరే పార్టీల సంగతి ఎట్టున్నా వైసీపీ ఈ లంపెన్ ముఠాల గురించి మనకు తెలుసు కదా, వాడు అదే పని చేస్తాడు. ఏదో ఒక నల్ల జెండా ప్రదర్శన చేస్తాడు, లేదా దిశబొమ్మ తగలు పెడతాడు, ఏదో ఒకటి చేసి ఒక ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్ని తీసుకొస్తాడు అని ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆ విలేజ్ని అవాయిడ్ చేసి పక్కకు పోతారు. అటువంటిది చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఆ గంగూరు అనే విలేజ్లో దిగాడు. ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏంటో అని అడిగాడు. ఇది విలక్షణ రాజకీయ నాయకుడి లక్షణమా కాదా మీరు చెప్పండి. అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఇటువంటి ఎంబ్రాస్మెంట్ ఫేస్ చేయడానికి ఇబ్బంది పడతాడు. అటువంటిది ఆ ప్రాబ్లమాటిక్ విలేజ్కి వెళ్ళి మీ సమస్యలు ఏంటో చెప్పండి అని అడగటం అనేది చాలా గొప్ప విషయంగా భావించాలి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో. అటువంటిది ఆ జిల్లాకే వెళ్ళి అక్కడ కూర్చొని ఆఫీసర్లతో మాట్లాడి రైతులతో ముఖాముఖి మాట్లాడి ఇవన్నీ చేయటం అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద ఆయనకి ఎంత పట్టుంది, ప్లస్ ఈ రైతుల సమస్యల మీద ఎంత అవగాహన ఉన్నది, తన ప్రభుత్వం చేస్తున్న ధాన్యం సేకరణ గురించి ఆయనకి ఎంత ధైర్యం ఉంది అనే విషయాల్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. రాజకీయాలకు అతీతంగా ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు అందరు రైతులు అప్రిషియేట్ చేస్తున్నారు అన్న పదాన్ని ఆయన వాడారు. ఎందుకు వాడారు అంటే ఇదే కారణం. నువ్వు వైసీపీ విలేజ్లోకి వెళ్ళి కుర్చీ వేసి కూర్చొని ఏమైనా కంప్లైంట్లు ఉంటే చెప్పండి నేను పరిష్కరిస్తానని అడిగేంత ధైర్యం చంద్రబాబు నాయుడు చేయటం అనేది ఈరోజు ప్రత్యేకత. మనం చూసాం 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి పోవటానికే భయపడ్డాడు. అసలు మామూలుగా ఆయన సొంత విలేజెస్లోకి వెళ్ళొచ్చు కదా. ఆయన సెంటు భూమి పట్టాలు ఇస్తానని చెప్పి తాడేపల్లి పక్కన కరెక్ట్గా 3 కిలోమీటర్ల అవతల అక్కడికి వెళ్ళి పట్టాలు ఇవ్వడానికి హెలికాప్టర్లో పోయాడు. మధ్యలో రోడ్డు మీద పోతే ఎవడన్నా వచ్చి ఏదన్నా బెడ్డ విసురుతాడేమోనని. అంటే అటువంటి ముఖ్యమంత్రిని చూసిన ప్రజలు ఈ రోజున 100% వైసీపీ విలేజ్కి వెళ్ళి కూర్చొని మీ సమస్యలు ఏంటో చెప్పండి అని అడుగుతున్నాడు అంటే ఆ విలేజర్సే ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ ధాన్యం సేకరణ ఎంత పకడ్బందీగా జరుగుతున్నది అంటే నిన్నటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 24 గంటల్లో 4,584 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లో నేరుగా వేశారు వితిన్ 24 అవర్స్. ఇది ఇక్కడ మొత్తం రికార్డు. ఈ రికార్డు బ్రేక్ చేశారు. మొత్తం ధాన్యం ప్రొక్యూర్మెంట్ మాత్రం విపరీతంగా జరుగుతున్నది. రైతులు ఆనందంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఇందాక తేమ శాతం గురించి కూడా అంకమరావు గారు చెప్పారు. నాకు తెలిసి కొన్ని ప్రాంతాల్లో 28% తేమ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేశారు. 28% తేమ ఉంటే అది ఎందుకు పనికి రాదు, ఎవ్వడు యాక్సెప్ట్ చేయరు. అటువంటిది డ్రయర్లు ఉన్న మిల్లుల్లో 28% తేమ వరకు యాక్సెప్ట్ చేశారు అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంటు ఎంత బ్రిస్క్గా జరుగుతున్నది, ఎంత సిస్టమేటిక్గా జరుగుతున్నది, ఎంత పద్ధతిగా వెళ్తున్నది అనేది మనం సులభంగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రకాల డ్రామాలు ఆడినా ఆయన పేపర్లో రాయించి ఆయన ఛానల్లో గంటకి చెప్పించి ఆయన నాయకులందరినీ, ఆ పార్టీలో ఎక్కువ మంది లేరు, అందరూ వెళ్ళిపోయారు, ఉన్న నాయకులందరికీ కూడా ఛార్జీలు ఇచ్చి పంపించి కలెక్టర్లకు వెళ్ళి వినతి పత్రం ఇవ్వండి అంటే 10 మంది కూడా లేరు. రైతులే కదండి, రైతులకు తెలుసు కాబట్టి వెళ్తలేదు, వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. ఇది జరుగుతున్న కార్యక్రమం. అందువల్ల ఈ ధాన్యం ప్రొక్యూర్మెంట్ అనేది మాత్రం చాలా పకడ్బందీగా జరుగుతున్నది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పర్యటించడం అనేది చాలా గొప్ప విషయం. రైట్ సార్.
ఇప్పుడు రైతుల సమస్యలు తీర్చడం లేదా రైతు పక్షాన ఉన్న ప్రభుత్వం అనిపించుకోవాలంటే కేవలం ధాన్యం కొనడం ఒకటే కాదు. ఇప్పుడు ఆ ధాన్యం పండించాలన్నా కూడా సకాలంలో నీళ్లు కూడా అందాలి. సో దానికోసం ప్రాజెక్టులు కూడా కావాలి. మరి ఆ ప్రాజెక్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని గాలి కొదిలేశాడో మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఇప్పటివరకు. ఈవెన్ పోలవరం విషయం కూడా మనం చూసాము. కానీ చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు మొన్న నీటి సంఘాల ఎన్నికల్లో కూడా మనం చూసాం, వన్ సైడెడ్గా మొత్తం అంతా కూడా టీడీపీ విన్ అవడం. సో ఏం చెప్తారు మీరు దీని గురించి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు ఉన్న తేడా ఏంటి అంటే? అసలు పద్దాలు ఆ పేరు మీరు ఉదాహరించొద్దండి, ఆ ప్రభుత్వం గురించి చెప్పండి. అతని పేరు ఎక్కువగా మనం మాట్లాడిన వల్ల ప్రయోజనం ఉంటుందని అయితే నేను భావించట్లా. ఇప్పుడు మీరు వ్యత్యాసం చూపించారు కాబట్టి దాని గురించి నేను చెప్తాను. గతంలో పోలవరం నుంచి నీళ్ళు వచ్చేతలకి పోలవరం నుంచి నీళ్ళు ఇప్పుడు రావు, మనకి పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు తీసుకొని రావాలి. 1,20,000 ఎకరాలకి జూన్లో నీళ్లు తీసుకొని జూలైలో అందించేసి సకాలంలో నాట్లు పట్టడానికి అవకాశం కలగజేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. దానికి అయిన ఖర్చు మనందరికి 1,100 కోట్ల రూపాయలు అందరికీ తెలుసు. దానివల్ల నాకు తెలిసి ఒక 70,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వచ్చింది ఆ ప్రాంత ప్రజలకి. ఎట్లా అని చెప్పి చాలామంది ప్రశ్నించవచ్చు. దానికి ఉదాహరణతో సహా చెప్తాను నేను. గోదావరి నీరు వల్ల, ఆ ఓండ్రు వల్ల 2 నుంచి 3 బస్తాల ఎరువుల వాడకం తగ్గింది. 2 నుంచి 3 బస్తాల ఎరువుల వాడకం తగ్గింది. మీరు ఈరోజైనా వెళ్ళి చూడండి, ఆ నీరు వచ్చి కలిసేటప్పుడు కృష్ణానదిలో నీరు, ఆ నీరు చూసుకుంటా ఉంటే ఇది కొంచెం గోధుమ వర్ణంలో ఉంటుంది. గోదావరి నుంచి వచ్చే నీళ్లు ఇది మామూలుగా కొంచెం నీలంగా ఉంటుంది. అంటే అక్కడ కూడా వ్యత్యాసం, కలిసే సాట కూడా 2 కలవు అన్నమాట. దీనివల్ల దీంట్లో ఓండ్రు ఉండటం వల్ల ఆ బలం వల్ల అదనంగా వీళ్ళు పంటకి వేయాల్సిన బలం తగ్గించుకోవాల్సి వచ్చు. రెండోది అదనంగా 2-3 బస్తాలు అదనంగా పండినాయి. 5-10 పండిన సాట్లు కూడా ఉన్నాయి. 2-3 బస్తాలు అదనంగా పండినాయి. అంటే ఇక్కడ ఇదొక 2,000 రూపాయలు కలిసి వస్తుంది, అదొక 3,000 రూపాయలు కలిసి వస్తుంది. ఒక రైతుకి ఈ నీరు వల్ల 5,000 రూపాయలు కలిసి వస్తుంది. ఆ 5,000 అంటే లెక్కేసుకోండి, మరి అన్ని లక్షల ఎకరాలకి ఎంత ఆదాయం వచ్చి ఉంటుంది. ఈ దీంట్లో సకాలంగా నీళ్ళు అందించుకున్నందువల్ల మనకి పైన, అంటే ఈ నీటి గురించి మీరు మాట్లాడేవారని చెబుతున్నాను, పైనకు సంబంధించి శ్రీశైలం జలాశయంలో నీరు అక్కడ నిలవబెట్టుకొని, నాగార్జున జలాశయంలో నీళ్లు నిలవబెట్టుకొని, తర్వాత పట్టిసీమ ద్వారా ఈ నీళ్ళు వస్తున్నాయి కదా, పులిచింతల్లో నీళ్లు పెట్టుకొని, ఈ 3 ప్రాంతాల్లో నీళ్లు నిలవబెట్టుకొని ఈ నీళ్లు వాడకం తర్వాత రేపు పొద్దున ఈ గోదావరి నుంచి నీళ్లు రావడం ఆగిపోయిన తర్వాత ఆ నీళ్లు వదులుకునే విధంగా, అట్లానే శ్రీశైలంలో నీళ్లు నిలవబెట్టినందువల్లే రాయలసీమకు నీరు అందించేసి, కియా పరిశ్రమ లాంటి దానికి కూడా నీళ్లు ఇచ్చేసి రాయలసీమలో ఈరోజు రాజనాలు పండించుకునే అవకాశాన్ని కలగజేసింది తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో. 2014 నుంచి 2019లో ఈ పట్టిసీమ ద్వారా వచ్చిన కాడి నుంచి చూసుకుంటూ ఉంటే, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా వాటికి కావాల్సిన మరమ్మతులకు సంబంధించినటువంటి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతిని ఉండేది కదా ఆ రోజు గేటు. దానివల్ల 40 మంది పైచీలకు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే చనిపోయారు, మనుషులు చనిపోయారు. కొన్ని గ్రామాలైతే ఎంత విధ్వంసం జరిగి మనం చూస్తూనే ఉన్నాం. గుండ్లకమ్మ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పులిచింతల కావచ్చు, లేదంటే మిగిలిన చిన్న చిన్న జలాశయాలకు సంబంధించింది కావచ్చు, వీటేదికి మరమ్మతులు చేయలేదు ఇప్పటి వరకు. మరమ్మతులు చేయకపోవడం వల్ల అదనంగా చెల్లించాల్సి వస్తుంది. రెండోది వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా 15 నెలలు అండి చెప్పబోతున్నాను. ఈ చిన్న చిన్న చెప్పేసి పెద్దవే చూడలేదు. పోలవరానికి సంబంధించి 15 నెలలు దానికల్లి చూడకపోవడం వల్ల, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటం వల్ల ఈరోజు అదనంగా ప్రజల మీద భారం పడింది. అది ప్రభుత్వం చెల్లించిన మండబ్బేగా, ప్రభుత్వం వాళ్ళ జేబులో అయితే ఖర్చు పెట్టదు కదా, మండబ్బే. అది మళ్ళీ భారం మన మీద పట్టడమే కాకుండా 5 సంవత్సరాలు ఆలస్యమైంది. 5 సంవత్సరాలు 2021 పూర్తి కావాల్సింది ఈరోజు 2026 2027 అంటే కాదు, నాకు 2020 నాటికి కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వారికి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. దీనివల్ల మనకు అదనంగా చేకూర్చే ప్రయోజనం ఏంటి అని అడగవచ్చు చాలామంది కూడా. విద్యుత్తు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి అదనపు విద్యుత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అయినా సరే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా అక్కడ కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా మామూలుగా దగ్గర పీపీఎల్ అన్నీ రద్దు చేసుకున్నాడు కదా, ఏమి ఒకటి కూడా అట్టిపెట్టలేదు. 19 రూపాయలు కొన్నారు. కారణం ఏంటంటే లంచాలు వస్తాయి కాబట్టి, డబ్బులు మిగులుతాయి కాబట్టి. అట్లా చేసుకుంటూ వచ్చి ఆ విధంగా కూడా అదనంగా భారం వేసేసి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రేపు పొద్దున
పోలవరం పూర్తయిపోయినా, పట్టిసీమ పూర్తయిపోయినా, పట్టిసీమ ద్వారా ఎటు తీసుకొస్తున్నారు, పోలవరం పూర్తయిపోయింది అనుకోండి, దాన్ని వేరే విధంగా వినియోగిస్తారు. తర్వాత ఈ మరమ్మతులకి ఇప్పటికే డబ్బులు కేటాయించడం కూడా జరిగింది. కొన్నిసార్లు పనులు కూడా జరుగుకుంటూ వెళ్తూ ఉన్నాయి. రేపు ఫిబ్రవరి నుంచి మొదలు పెడతా వాళ్ళ ప్రణాళిక ప్రకారం. అంటే మార్చిలో విడుదల చేస్తారు. మార్చి నుంచి జూన్ మొదటి వారం లోపు ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటే రైతులకు మళ్ళీ సకాలంలో నీళ్ళు అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో కూడా చేపట్టే విధంగా ఒక ప్రణాళిక రచించుకొని ఎక్కడెక్కడ మొదలు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ప్రారంభిస్తే రైతులకు ఉపయోగం అని చెప్పని ఒక ప్రణాళిక రచించుకుంటూ వెళ్తున్నారు. దాంట్లో నిమ్మల రామానాయుడు గారిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఆయన అవన్నీ చూసుకుంటా పర్యవేక్షణ చంద్రబాబు నాయుడు గారికి కొంత భారం కూడా తగ్గిస్తూ ఉన్నాడు. మీకు ఒక చిన్న మాట చెప్తాను సత్యమూర్తి గారు, మీకు కూడా గోవర్ధనమ్మ. ఇక్కడ నిన్న నేను విశ్రాంత ఎస్సీ గారిని కలవడం కూడా జరిగింది. ఆయన పేరు గోరంట్ల రామకృష్ణ గారు. ఆయన నిన్న చెప్తున్నాడు, మేము చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, మమ్మల్ని కల్పించే అవకాశం కలగజేయండి. మేము 40 మంది ఉన్నాం విశ్రాంత ఉద్యోగస్తులు, వాళ్ళకి ఒక్కళ్ళకి 75 సంవత్సరాల పైమాట ఉన్నాయి. మా అనుభవాలను ఇప్పుడు మేము ఉపయోగించుకుంటాం, మాకు ₹1 జీతం కూడా వద్దు, మా కారులో మేము వస్తాం, ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించడం అని అడుగుతున్నారు. అంటే ఈ నేసిన ఇప్పుడు ప్రణాళిక, ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ నేసిన ప్రణాళిక చూసి ఈ పోలవరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి ఏం చేయాలి, ఏం చేయొచ్చు, గతంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడెక్కడ ఏం చేస్తే వాళ్ళు పనిచేసిన ప్రాంతాలన్నీ ఉంటాయి కదా, ఏం చేస్తే ఉపయోగం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా వస్తున్నారు. అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. మన రాష్ట్రం, మన ప్రజలు, మన వాళ్ళు, వీళ్ళకి మనం ఏం చేయాలనే భావన వాళ్ళలోకి వచ్చింది. అది ఎందుకు వచ్చింది? దార్శనికుడు అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన చేసే పనులకి వాళ్ళు ఆకర్షితులై ఇంకొంచెం మనం తోడైతే ఏం మేలు జరిగింది అనేది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనకు తెలిసినంత వరకు ఏ ముఖ్యమంత్రికి కూడా వరదలు వచ్చినప్పుడు 500 కోట్ల రూపాయలు వచ్చిన సందర్భాలు నేనైతే ఇంతవరకు చూడలేదండి. ఏ నమ్మకంతో వచ్చారు ఈరోజు? అంటే ఈయన దగ్గరికి డబ్బులు ఇచ్చినా, ఈయనకి ఏదన్నా విరాళం ఇచ్చినా కూడా ప్రజల చెంతకు చేరతాయి, ప్రజలకు ఉపయోగపడతాయి అనే భావనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి సమృద్ధిగా నీరుంది, మనకి సమృద్ధిగా నీరుంది, వినియోగించడం తెలియట్లేదు, దాన్ని ఎలా వినియోగించాలనే తెలియట్లేదు. ఇంతకుముందు వాళ్ళకి ఈయన చూయించాడు, చివరి 3 సంవత్సరాలు చూయించాడు, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన సమయంలోనే పోలవరం పూర్తి చేస్తాడు, మిగిలినన్నీ కూడా పూర్తి చేసుకుంటా ముందుకెళ్తాడు. నిస్సందేహంగా కూడా తలమానికంగా ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు కూడా రాష్ట్రానికి నిజంగా వాటి వల్ల వాటికి డబ్బులు సంపాదించి పెట్టేటువంటి వనరులు అవి ఈ రెండు కూడా సత్వరంగా ఆయన పూర్తి చేసుకొని ప్రజలకు అందిస్తాడు. దానివల్ల ఎంత మేలు జరిగిద్ది అనేది భవిష్యత్తులో మీరే చూస్తారు. అది ఒక విద్యుత్తే కాకుండా సారవంతమైన భూమికి సంబంధించి, సారవంతమైన భూమి మనకుంది, దానికి నీరు అందించకపోవడం వల్ల మెట్ట ప్రాంతంగా చాలా ప్రాంతాలు మిగిలి ఉన్నాయి. వాటన్నిటికీ వెళ్ళినందువల్ల కింద నుంచి, అంటే ఎక్కడైతే మన నీరు ప్రవహిస్తూ ఉంటాయో ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉత్పత్తి పెరిగిద్ది. దానివల్ల కరెంటు వినియోగం తగ్గిద్ది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే నీరు వచ్చినందువల్ల కరెంటు వినియోగం తగ్గిద్ది. ఇప్పుడు రైతులకే కదా ఉచితంగా ఇస్తుంది, రేపొద్దున నీరు అందిస్తే వాళ్ళకి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా, వాళ్ళకి వచ్చేస్తాయి కదా. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రణాళిక రచించుకుంటూ వెళ్తున్నారు. దాన్ని ఆకర్షితులైనట్టు ఇందాక నేను చెప్పిన వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకు వచ్చారో వాళ్ళని వీలైనంత తొందరగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇక అలాంటి వాళ్ళందరూ అన్ని విషయాల్లో ముందుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వం కనుక ఇట్లానే అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఈ 5 సంవత్సరాల్లోనే గతంలో జరిగినటువంటి 20 సంవత్సరాలకు సంబంధించిన విధ్వంసం జరిగింది 5 సంవత్సరాల్లో. అది పూడ్చుకొని ముందుకెళ్లే క్రమంలో నిస్సందేహంగా కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారు. దానికి అధికారులు అక్కడ ఒకళ్ళిద్దరు కొంచెం ఇబ్బందులు పెడుతున్నా కూడా ప్రజల మమేకమైపోయి వాళ్ళ భాగస్వామ్యంతో ఇలాంటివన్నీ లేకుండా చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, మనం చూసాం అంటే మొన్న మే నెలలో ఎలక్షన్స్ జరగడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ తర్వాత చాలామంది రైతుల నుంచి కూడా ఒక మాట వినిపించింది సార్. అంటే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కౌలుకి పొలం తీసుకోలేదు, ఎందుకంటే పొలాలు పంట దిగుబడి రాక ఫర్టిలైజర్స్ వాళ్ళకి అమౌంట్ కట్టకపోతే వాళ్ళు ఇవ్వట్లేదు, సో మేము వెయ్యలేకపోతున్నాం అని చెప్పి కూడా కౌలు రైతులు చాలామంది తీసుకోలేదు అని కూడా విన్నాను నేను. అండ్ నకిలీ విత్తనాలు కూడా బాగా చలామణిలో ఉండేవి
అప్పుడు. సో దానివల్ల కూడా పంట దిగుబడి తగ్గిపోయింది. అండ్ పంట వేసే పర్సంటేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో తగ్గింది అని చెప్పి కూడా మనం వింటూ ఉన్నాము. సో మరి ఇప్పుడు వచ్చే వాస్తవం కాదు, వాస్తవం ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు నాకు తెలిసిన తర్వాత, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తయినాయి, నాకు తెలిసిన తర్వాత 50 సంవత్సరాల నుంచి నాకు ఈ రైతులకు సంబంధించిన విషయాలు రైతు బిడ్డగా నాకు తెలుసు. ఇంతవరకు ఎప్పుడూ లేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు కౌలు రైతులు అనేది చాలా ప్రత్యేకమైన సమస్య. ఆ సమస్యని తీర్చటానికి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు లేని సౌకర్యాన్ని కౌలు రైతులకి ఎక్స్టెండ్ చేసింది. పంట వేసింది కౌలు రైతు, అక్కడ కౌలు రైతు బలాన్ని రైతు కౌలు చేస్తున్నాడు అని చెప్పుకోవటానికి ల్యాండ్ అంటే ఎవరైతే ఓనర్ ఉంటాడో అతనికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి ఇప్పటి వరకు. ఓనర్స్ హక్కులని అంటే ల్యాండ్ ఓనర్ హక్కుల్ని పరిరక్షిస్తూ కౌలు రైతుల్ని డిక్లేర్ చేసే కొత్త విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో ఉందండి సత్యమూర్తి గారు, గతంలో అమలు చేశారు, వాళ్ళకి లోన్ కూడా ఇచ్చారు. వినండి, అప్పుడు ఏంటి అంటే అప్పుడు ఈ రైతు భూ యజమాని కన్సర్న్ కావాల్సి వచ్చేది. అవును. ఇప్పుడు ఏంటి అంటే కౌలు రైతు కేటగిరీని సపరేట్గా తీసుకొచ్చి వాళ్ళకి ఈ బీమా పంట బీమా కూడా అప్లికబుల్ అయ్యేలాగా కొత్త ప్రభుత్వం చేసింది. ఇక్కడ ప్రత్యేకత అది. కౌలు రైతుని ఇంత సమర్థవంతంగా ఎఫెక్టివ్గా వాళ్ళని అడ్రస్ చేయటం అనేది ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగలేదు. అందుకని ఈ కౌలు రైతులను కూడా వాళ్ళని కాపాడాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ని రక్షించాలి, వాళ్ళ నష్టాన్ని భర్తీ చేయాలి, వాళ్ళకి కూడా లాభం వచ్చేలాగా చెయ్యాలి అని పక్కడ్బందీ చర్యలు తీసుకుంటున్నది ఈ కూటమి ప్రభుత్వం. అందువల్ల కౌలు రైతులకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఇంకా రైజ్ కావటానికి వీల్లేదు. అటువంటి పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఏ మోడల్ స్టేట్. ఈ టెనెంట్ ఫార్మర్కి సంబంధించిన అతనికి సంబంధించిన ప్రయోజనాలని కాపాడుతూ అంటే ల్యాండ్ ఓనర్ ప్రయోజనాలని కాపాడుతూ కౌలు రైతు హక్కుల్ని కూడా పరిరక్షించే విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న ఈ విధానం మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కూడా దాన్ని ఒక మోడల్ లాగా తీసుకునే పరిస్థితి ఈ రోజున కనపడుతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని చాలా సశాస్త్రీయంగా చేయబోతూ ఉన్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో టెనెంట్ ఫార్మర్ సమస్యల్ని కూడా తీర్చేస్తున్నారు. దానికి చిన్న అంటే మీరు విషయం క్లుప్తంగా చెప్పారు, కొంచెం వివరంగా చెప్తాను నేను. అదేంటంటే ఇప్పుడు నేనున్నానండి, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నా పొలం ఒక వ్యక్తికి నేను ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏమయ్యేదంటే రాతపూర్వకం, మీరు అన్నట్టు రాతపూర్వకంగా ఉండేది కాదు. అప్పుడు ఏమయ్యేదంటే ఈ విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో మొన్న ఇచ్చారు కదా 8,000 కాడికి ఎకరాకి, వాటికి సంబంధించిన వరకు నా అకౌంట్లో పడేయి, నా అకౌంట్లో మాత్రమే పడేయి. నేను ఇస్తే వాళ్ళకి ఇచ్చేవాడిని, లేకపోతే నా పొలం కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పని చాలామంది రైతులు ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా సత్యమూర్తి గారు చెప్పినట్టు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లు కూడా వాళ్ళ అకౌంట్ నెంబర్లు కూడా తీసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. వీళ్ళతో సంబంధం లేదు. ఇంతకుముందు రైతుల దగ్గరకు వచ్చి రైతుల దయాదాక్షాణాల మీద కౌలు రైతులకి ఇవ్వడం కూడా జరిగేది. ఇప్పుడు ఆ అవసరం ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే గతంలో పండించిన పంట కూడా మా పేరు మీద తీసుకెళ్ళి గోడౌన్లో పెట్టుకునేవాళ్ళు, ఏది మిర్చి కావచ్చు ఈ కావచ్చు మా పేరు మీద పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, వాళ్ళే తీసుకెళ్తున్నారు, వాళ్ళ పేరు మీదే పెట్టుకునే సౌలభ్యం ఇప్పుడు కలగజేస్తున్నారు. అది వ్యత్యాసం. ఇది కొత్త మోడల్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో టెనెంట్ ఫార్మర్కి సంబంధించిన ఒక నూతన విధానాన్ని, విప్లవాత్మకమైన విధానాన్ని తీసుకొచ్చారు. మీరు చూస్తూ ఉండండి, ఈ మోడల్ దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసేంత గొప్ప మోడల్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. అందుకనే జగన్మోహన్ రెడ్డి గింజుకులాడుతున్నాడు. రైతులలోకి ఎట్లా పోవాలి, ఎటపోతావు, అదేమన్నా ఇదే నువ్వు వెళ్ళి కారేసుకొని పోయి రావటానికి. రైతులందరూ కూడా ఈ రోజున మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు. ఈ కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు ఇవన్నీ కూడా మొత్తం వైసీపీ నాయకుల అండర్లోనే జరిగినాయి.
అసలు ఏ ఆఫీసరు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి భయపడి చచ్చేవాళ్ళు. మొత్తం అంతా రాయలసీమ మొత్తం నకిలీ విత్తనాల డీలర్లు అందరూ వైసీపీ నాయకులే. ఈ రోజున ఆ బెడద తప్పినందుకు ముందర రైతుల కన్నా ముందర ఆఫీసర్లు సంతోషంగా ఉన్నారు. ఎందుకు? ఈ దరిద్రం లేకుండా పోయింది. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు అన్నీ నకిలీనే. వైసీపీ నాయకులే చేసేవాళ్ళు, వాళ్ళని పట్టుకోవడానికి ఉండేది కాదు. ఇప్పుడు చాలామంది ఆఫీసర్లు ఈ అవినీతికి అలవాటు పడిపోయి ఉంటారు. ఉన్న కొద్దిమంది నిజాయితీ పరులు కూడా పని చేయటానికి అవకాశం కల్పించలా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అవినీతి చేసేవాడికేమో అక్కడేమి రాలట్లేదు, డబ్బులు రాలట్లేదు. ఇక్కడ నిజాయితీగా పనిచేసే వాళ్ళకి వాళ్ళు శుభ్రంగా మొత్తం అంతా పర్యవేక్షిస్తున్నారు, అంతా ఇటువంటివన్నీ ఆపుతున్నారు, రైతులకు మేలు చేస్తున్నారు. ఇంకొకటి తడతడికి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అంకమరావు గారికి కోపం వస్తుంది. కానీ ఒకటి చిన్నది చెప్తా. అసలు భూసార పరీక్షలు, ఆ భూసార పరీక్షలు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు. భూసార పరీక్షలు అంటే తెలియదు. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డికి గనులు, బైరటీసు, లేకపోతే మైకా గనులు ఇవన్నీ ఇది చేయటం తప్ప వేరే విషయాలు తెలియవు. పాపం రైతులకు సంబంధించినవి తెలియదు. ఆ రైతులకు సంబంధించిన భూసార పరీక్షలు చేసి 5 ఏళ్ళైంది. జగన్మోహన్ రెడ్డి టైంలో భూసార పరీక్ష అనేది లేదు. అసలు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఫీల్డ్ యాక్టివిటీ మర్చిపోయింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ యాక్టివిటీ చేయాలి అనే విషయం వాళ్ళే మర్చిపోయారు. ఒక లిస్టు, సీనియారిటీ లిస్టు, అందరూ సీనియర్లు అయిపోయారు ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు. కానీ వాళ్ళకి ఫీల్డ్ యాక్టివిటీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి చేయలేదు, ఆయనకి తెలియదు, ఆయన వీళ్ళకి చెప్పలేదు, వీళ్ళు చేయలేదు. ఈ రోజున మళ్ళీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ క్షేత్రస్థాయిలో పొలాల్లో తిరుగుతూ ఉన్నారు. అది డెవలప్మెంట్. వీళ్ళందరూ ఏ పంట వేసుకోవాలి, భూసార పరీక్ష చేశారా లేదా, కథ ఏంటి, కమామిషి ఏంటి, ఈ ఫీల్డ్ యాక్టివిటీ అంతా మళ్ళీ మొదలైంది. ఇది కొత్త ప్రభుత్వంలో కొత్తగా జరుగుతున్న విషయాలు. జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేశాడంటే ఏదో మనమేదో న్యాయ వ్యవస్థ ఆ వ్యవస్థల గురించి అనుకోకల్లా చిన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ స్టాఫ్ని కూడా చెడగొట్టాడు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మళ్ళీ భూసార పరీక్షలు మొదలైనవి, మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన సబ్సిడీ మొదలైంది, సోలార్ పంపు సెట్లు అవన్నీ వస్తూ ఉన్నాయి. విపరీతమైన మార్పులు జరుగుతున్నాయి. ఇంకా ఒక్క 6 నెలలు ఓపిక పట్టండి, డ్రోన్ టెక్నాలజీ వచ్చేస్తుంది. డ్రోన్ ద్వారా పురుగుల మందు జల్లే దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. మొత్తం దేశం మొత్తం ఇటువైపు చూస్తూ ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో జరగబోయే టెక్నికల్ అడ్వాన్స్మెంట్. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. అంటే ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ఈ పనులన్నీ దేశం మొత్తం గమనించే స్థాయిలో ఉన్నాయి. అంత బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ మనం ఎంత చెప్పినా అర్థం కాదు, తెలియదు.